ఇతడు ఎందుకు ఇట్లా చెబుతున్నాడు, ఇట్లెందుకు చెప్పుతున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిది. దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించడానికి ఇంకెవరికి లేదు. ఇతనెవరు పాపములు క్షమిస్తున్నాడు? దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవరు క్షమాపణ చెప్పడానికి లేదని అక్కడ ఉన్న శాస్త్రులు. అద్దేపల్లి ఇసాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైనే ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికి చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. పరిసయ్యులు సద్దుకాయలు మాట్లాడుకుంటూ మనసులో అనుకున్న ఆ విషయాలంట ఏసైకి అంతరాత్మలు అర్థమైపోయి అంట. చదువమ్మా. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చొని ఉండేది. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా వెంటనే తమ ఆత్మలో తెలుసుకొని ఆత్మలో తెలిసిపోయింది సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఈ పక్షవాయు గలవాణి నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దగ్గర నాయన మీకు వందనాలు. లేఖనం మీది ప్రజలు మీ వారిని మీరు మా దేవుడు కొద్ది నిమిషాలు మీ లేఖన భావించి నాతో అర్థమయ్యేటట్టుగా మీరు నాతో మాట్లాడడం యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కఫర్నహూము అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరునకు యేసు ప్రభు వారు మరొకసారి వచ్చాడు. ఆ కఫర్నహూము వచ్చి ఒక ఇంట్లో కూర్చొని వారికి సువార్త బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధిస్తున్నప్పుడు ఇల్లంతా నిండిపోయింది. అయితే ఆ ఊరిలో ఒక పక్షవాయు గలవాడు ఉన్నాడు. వాడు పైకి లేచి నడలేకపోతున్నాడు. వాడి మంచంతోనే పట్టుకొని మోసుకుని వచ్చి ఆ యేసయ్యకి తీసుకెళ్ళడానికి దారి లేక ఆ ఇల్లెక్కి ఆ ఇంటి కప్పంతా ఉడదీసి ఆయన కూర్చున్న స్థలానికి ఆ మంచం అట్లాగే దించారు. వారి విశ్వాసం చూసి యేసు వారి మాట అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి అన్నాడు. అప్పుడు ఈ శాస్త్రం పరిశీలించాడు, దేవుడు ఒక్కడే క్షమించగలరు, ఎవరు క్షమించలేదు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు. యేసయ్యకు ఒక్కడికే ఉందా అధికారం. కనుక మన పాపాలు క్షమించేది ఎవరంటే దేవుడు ఒక్కడే. మన పాపాలు, మన జన్మ పాపాలు, మన కర్మ పాపాలని క్షమించాలంటే ఆయన ఒక్కడే క్షమిస్తాడు, ఇంకెవరి వల్ల కాదు. ఒకవేళ క్షమించిన పాపం పోతుంది. పాపం పోవాలంటే కార్యం జరగాలి. ఆ కార్యం అక్కడ జరిగింది. అందుకే వాళ్ళ మనసులో కొన్ని ఆలోచన తెలుసుకుని ఆత్మలో గ్రహించి అడుగుతున్నాడు వాళ్ళతో. ఆత్మలో క్షమించడం సులభమా? పక్షవాయు గలవాన్ని నడవని చెప్పడం సులభమా? పాపం వల్లే రోగం వచ్చేది మనిషి. పాపం చేయకపోతే ఎవరికి రోగాలు రావు.
పాపం వల్లే జీతం అన్నాడు. పాపం వచ్చే జీతమే మరణం అన్నాడు. ఆజ్ఞే పాపం, పాపానికి వచ్చే జీతం మరణం అన్నాడు. ఇప్పుడు ఇతను పాపం చేయమంటే లక్షవాయువు వచ్చింది, రోగం వచ్చింది. పాపం చేయకపోతే ఆ రోగం రాదు. అందరం పాపంలోనే పుట్టాము, అందరం పాపంలోనే జీవించాము. మనం ఎందుకు క్షమించంటే దేవుడు మన పాపాలు మనం ఒప్పుకున్న ప్రభు దగ్గరికి వచ్చాం కనుక ఆయన మనల్ని క్షమించాడు. ఆయన క్షమించకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన క్షమించాడు. మనం ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని నేరాలు చేసామో అన్నీ కూడా ఆయన క్షమించాడు. ఆయన క్షమించే మనసు యేసయ్యకి ఒక్కరికే ఉంది. హల్లెలూయా. కానీ లోకం మీద మనుషులకి లేదు. కొంతమంది క్షమించరు, చచ్చిపోయే వరకు అట్టాగా ఉంటారు, క్షమించరు. అట్టే ఉంటారు కొంతమంది. వచ్చి ఆ వ్యక్తి అడుగుతున్నా కూడా క్షమించమని అడిగితే కూడా క్షమించరు. కనుక క్షమించడం మానవుడు కానీ క్షమించేది దేవుడు ఒక్కడే. నేను స్వతం చెప్పండి, ఆ ఒక్కడే మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన క్షమించగల దేవుడు. పాపం వల్లే వచ్చేది కనుక రోగము. ఆ రోగం పోవాలంటే యేసయ్య క్షమించాలి. యేసయ్య క్షమించాలంటే మనం యేసయ్య దగ్గర మన పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఎంత వ్యాధిగ్రస్తులైనా కూడా దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎప్పుడైతే క్షమించాడో రోగం కూడా అప్పుడే వెళ్ళిపోవును గాక. పక్షవాతం అంటే ఒక భాగం చచ్చిపడిపోయింది, ఒక భాగం బాగుంటుంది. ఒక భాగంలో రక్తం ప్రసన్న అవుతుంది, ఒక భాగంలో రక్తం ప్రసన్న అవ్వదు. రక్తం ప్రసన్న కాకపోతే, రక్తం నడకపోతే చచ్చిపోయినట్టే. ఆ చెయ్యి చచ్చిపోయినట్టే, ఆ కాలు కూడా చచ్చిపోయినట్టే. రక్తం ఆగిపోతే ఎంత బాధపడతాం మనం. ఒక్కోసారి కళ్ళు కడతాయి, అల్లాడిపోతాం. కళ్ళు కడతారు కానీ రక్తం ఆగిపోతుంది. రక్తం ఆగినప్పుడు కళ్ళు కడితే ఎంత బాధపడతాం, గిలగిలాడిపోతాం. కాలు సరిగా రాదు. మళ్ళీ ఇది ఆ కన్ను ఎడవాలంటే ఆ రక్తం మళ్ళీ ప్రసన్న అయితేనే ఆ కండి పోయింది, అప్పుడు కాలు సాగులు వచ్చింది. మనం చూడండి, పడుకున్నప్పుడు కొంతమంది కళ్ళు కడతారు, చేతులు కళ్ళు కడతారు. అదే అన్నమాట. కనుక చచ్చుపడిపోయింది అన్నమాట. ఒక పక్క భాగం చచ్చుపడిపోయింది, ఓ పక్క భాగం బాగు. ఇప్పుడు ఆత్మీయంగా మనం దాన్ని ఆలోచించాలంటే ఓ పక్క మనలో భక్తి ఉంది, ఓ పక్కలో మనలో పాపం ఉంది. ఓ పక్క భక్తి ఉంది, ఓ పక్క పాపం. ఈ పాపం పోవాలంటే ఓ పక్క భక్తులు చాలదు, పూర్తిగా భక్తి ఉండాలి ఒంటిలో. స్వతం చెప్పండి, పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి. పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మన పక్షాన ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు. ఆయన క్షమించినప్పుడు ఈ పక్షపాతం మన నుంచి పోతుంది. అంటే సగం స్వచ్ఛు, సగం బ్రతికుంటాం. కనుక మనం శాంతం బ్రతకాలి, కానీ సగం వచ్చి సగం బ్రతకూడదు. సగం వచ్చి సగం బతికితే ఆ వ్యక్తి ఏ పని చేయలేడు. అందుకని మన ఆత్మీయులు కూడా మనం పూర్తిగా ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మీయంగా జీవించాలి. కానీ కొంతమంది అంటే మనం పాపం చేసాం కదా, ఇక దేవుడు మనకు క్షమించడేమని భయపడతాం. కానీ నువ్వెంత ఘోర పాపం చేసినా ఆయన ఏమంటాడంటే, కుమారుడా ధైర్యంగా ఉండు, పాపాలు ఇక పాపం చేయొద్దాడు. అంతే, ఇక పాపం చేయొద్దు, క్షమించిన తర్వాత ఈ పాపం చేయొద్దు అంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం కూడా మొట్టమొదటి చదువమ్మా. అక్కడ ఏమన్నాడు చూడండి, భయపడుతున్నట్టు తప్పు చేసినాడు. తరువాత ఆయన ధోని ఎక్కి మత్తయి సువార్త 9 మొట్టమొదటి వచ్చింది. సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా ధైర్యముగా ఉండుము. ఏమన్నాడు ఇప్పుడు? మీరు భయపడమాక, ధైర్యంగా ఉండు, పాపములు క్షమింపబడి ఉన్నావని యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు కొన్ని విశ్వాసాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తుంటే భయపడుతున్నాడు. మంచం మీద ఉన్నవాడు కుమారుడా అంటే కింద పుట్టినోడు బిడ్డ అని అర్థం ఉందా లేదా? కింద బిడ్డ అంటారు. అందుకే కొంతమంది బిడ్డ అంటారు. నేను సోదరులు చెప్పండి, బిడ్డ అన్ని చెప్తున్నాడు. దాన్ని బట్టి చూస్తే ఆయన ధైర్యంగా మనం అన్నాడు. ఎందుకంటే భయపడవద్దు,
పాపాలు క్షమిస్తానికి యేసు ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే పాపాలు క్షమించేది. ఎవరు క్షమించిన పాపాలు పోవాలి. ఆయన క్షమిస్తే మన పాపాలన్నీ కడిగిపోతాయంట. చెప్పండి, మనలో లేకుండా శాంతం కడిగేసి ఆ యగాధ సముద్రంలో పడవేస్తాడు. వేసిన తర్వాత మళ్ళీ మనం పాపం చేయకుండా మనం శుద్ధీకరించబడి పవిత్రంగా ఉండటమే ఆయనకి ఇష్టము. అందుకని మనము ఈ శుద్ధీకరణ కూటాలలో మనము సగం అటు సగం ఇటు ఉండేవాడు, సగం భక్తిలో ఉండేవాడు, సగమాము లోకంలో ఉండేవాడు. శాంతం ఉంటే దేవుల్లో ఉండాలి, శాంతం ఉంటే లోకంలో ఉండాలి. లోకంలో ఉంటే అదొక ఆనందం, ప్రభులో ఉంటే అదొక ఆనందం. సగం అటు సగం ఇటు ఉండకుండగా మనం సంపూర్ణంగా దేవుని మనం సాగిపోవాలి. ఆయన క్షమించే దేవుడు. పాపమును క్షమించడానికి దేవుడు ఒక్కడే అధికారం. ఆయన క్షమించును గాక. ఈ సంవత్సరంలో మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమించి మన కాపాడు గాక. పరిపెత్తుకుని పో అన్నాడు. అంతే, క్షమించాడు కనుక పరిపెత్తుకుని పోమన్నాడు. ఇప్పుడు నడిచి వెళ్ళిపోతాడు. అది నడలేకపోయాడు, పాపం పట్టేసింది. ఇప్పుడు పాపం విడుదలైపోయింది కనుక ఇప్పుడు ఫ్రీగా నడిచి వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఏ పాపము చేస్తున్నా ఆ పాపాన్ని క్షమిస్తానికి యేసయ్య ఆయన దగ్గరికి వస్తే తప్పక క్షమిస్తారు. అలాగే పోంచర గారు కూడా మరి ఆయన కూడా జన్మ పాపం ఉంది, ఆయనలో కర్మ పాపం ఉంది. ఆ పాపాన్ని దేవుడు నేను ఒప్పుకొని ఆయన పశ్చాత్తాపడితే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనందరి శ్వాసం బట్టి దేవుడు ఆయన్ని క్షమించును గాక. ఆయన క్షమించి ఆయన స్వస్థపరిచి బ్రతికించును గాక. ఆయన కూడా ఒప్పుకోవాలి. స్వతం చెప్పండి. రాత్రి చెప్పాను ఉన్నాము, ఏది చేయమా, దేవుడు బాగు చేస్తాడు. దేవుని సరికి వస్తావా, దేవుని మార్గం నడిస్తే తప్పగా నేను దేవుడు చేస్తాడు. ఈ కళ ముందే కదా మా తమ్ముడు వ్యవసాయం దేవుడు స్వస్థపరిచి బతికించాడు. ఈరోజు హాయిగా దేవుని కలిగి ఉన్నాడు, ఫ్రీగా ఉంటున్నాడు, ప్రశాంతంగా ఉంటున్నాడు. అలాగే అయ్యా నువ్వు కూడా దేవుడు నమ్ముకుంటాను అయ్యా. అంతరం ప్రార్థన చేద్దాం ఆయన కొరకు కూడా. ఎందుకంటే ఒక ఆత్మ నశిస్తాము దేవునికి ఇష్టం. కానీ మనం కూడా అందరూ తప్పు చేసేవాళ్ళే, తప్పు చేయని మానవుడు ఎవరు లేదు కనుక మనం కూడా ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా రక్షించబడితే ఎంతో ఆనందం, అదిలాగే ఎంతో సంతోషం. అందుకని మనం ఆయన కొరకు కూడా ప్రార్థన చేద్దాం, క్షమాపణ కలిగి ఉందాం. ఒకరినొకరు క్షమించుకునే మనసు ఉండాలి మనలో. ఏమంటే చెప్పండి, ఒకరినొకరు క్షమించడం అంటే తప్పు చేసిన వ్యక్తి వచ్చిన దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు క్షమించమంటే క్షమించాలి. వ్యక్తి తప్పు చేశాడు, ఆ చేసిన వ్యక్తిని నీ ఎద్దకు వచ్చి తప్పు అయిపోయింది అమ్మా, తప్పు అయిపోయింది అయ్యా అంటే మనం ఏం చేయాలి చెప్పండి, క్షమించాలి. క్షమించకపోతే మనం పరలోకం చాలే. ఒక దైవజనుడి దగ్గర ఒక విశ్వాస తప్పు చేసిందంట, అంటే తప్పుగా మాట్లాడిందంట ఆ దైవజనుడు. అంటే ఆయన చేయని పని చేసామని చెప్పిందని 10 మంది. ఆ 10 మంది మాట పడేదానికి పాస్టర్ గారిని అందరూ కూడా అనుమానించేసి ఇక సంఘం రాకుండా మానేసేసారు. ఈయన ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత అసలు నేను చేయని ఇలా భాగ్యం ఏంటని చెప్పి తెలుసుకుంటే ఒక వ్యక్తి వచ్చింది. ఆ వ్యక్తి నాకు తెలియకయ్యా చెప్పాను. ఏంటి ఆ వ్యక్తి అంటే, ఆ అమ్మాయి కూరగాయలు ఎత్తుకొచ్చిందంట పాస్టర్ గారు. డైలీ కూరగాయలు ఎత్తుకొచ్చి కూర్చోం, డైలీ కూరగాయలు ఎత్తుకొచ్చి అక్కడ పెట్టిందంట పాస్టర్ గారి ఇంట్లో. పాస్టర్ గారికి ఆ కూరగాయలు ఇచ్చేదంట. ఆ రోజంట వాళ్ళ మామూలు వచ్చిందంట. ఏది కూరగాయలు అమ్మే ఆమె మారలు వచ్చిందంట. ఆ మారలకి ఏంటంటే మల్లెపూలు తీసుకున్నాడు. ఈయన కూరగాయలు తీసుకొచ్చి అయ్యారు పాస్టర్ అంటే ఈయన అన్నాడంట, అమ్మ నేను స్నానం చేస్తాను, ఆ మంచం మీద పెట్టిండు అమ్మ అన్నాడంట. మంచం మీద పెట్టమంటే ఆ వంకాయలు టమాటాలు పెడతా, అవి తీసి పెడతాను, ముందు పూలు పెట్టిందంట మంచం మీద. ఆ మంచం మీద పూలు పెట్టేసిన తర్వాత ఈ కూరగాయలు పెట్టి ఆ పూలు మర్చిపోయి వెళ్ళిపోయింది ఆ కూరగాయ. ఇప్పుడు ప్రార్థన టైం అయింది కదా, ప్రార్థన టైంకి ఆయన సిద్ధపడతా ఉంటాడు. ఇంతలో సంఘ పెద్ద భార్య వచ్చిందంటాడు. విన్నారా? సంఘ పెద్ద భార్య వచ్చి ఆ పాస్టర్ గారు చూస్తే మంచం మీద ఏమన్నాయి, పూలు ఉన్నాయి అంట. ఈ పూలు చూసి కూరగాయలు కూడా ఉన్నాయి కదా, కూరగాయలు చెప్పాలిగా, కూరగాయలు చెప్పాలి. పూలు చెప్పిందంట పాస్టర్ గారు ఇంట్లో. ఆయన మనసు మీద పూలు ఉన్నాయి సాగించింది. ఆ మాట ఏమైంది, అందరికీ బాధ్యత. అందరూ బాధ్యతలకి ఇప్పుడు ఆయన మీద అందరికి ఏమొచ్చింది, అనుమానం వచ్చేసి ఆయన్ని అంతకుముందు అంత ప్రేమించేవాళ్ళు, అంత గౌరవించేవాళ్ళు
ఆయన చూడటం కానీ పారేయటం కానీ ఆయన పందాలు చెప్పడం కానీ ఏం లేవంట. రోజు మారిపోతా ఉన్నారు. ఏంటి ఈ రకంగా జరుగుతుందంటే అక్కడ తెలుసుకుంటే ఆ పెద్దనంట, అయ్యా పూలు అట్ట ఉంచుకోకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెట్టుకోవచ్చు కదా అని అంట. ఏంటి పూలేంటి పెళ్ళేంటి అని అప్పుడు అనంట. ఆయన పూలేంటి పెళ్ళేంటి అంటే మీ మనసు మీద పూలు ఉన్నాయి అనగా మా ఆవిడ చెప్పింది, అందరూ చెప్పుకున్నదే, నువ్వు అందరికి మంచి బాధే బోధిస్తున్నావు కానీ మరి నీ ప్రవర్తన సరిలేదని మేము అనుకుంటున్నాం, పెళ్లి చేసుకురాదా అన్నాడంట ఆ పాస్టర్ ఏదే సంఘటనగా. అందుకని ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే అప్పుడు ఈ పూలేంటి అనే విషయంలో ఆలోచిస్తే అప్పుడు ఆ పూలమ్మ కూరగాయలమ్మ చూసాడంట. అమ్మ పూలు మంచం మీద పెట్టింది నువ్వేనంటే నేను అయ్యాను మర్చిపోయలేదు, కూరగాయలు పెంచాను నీకు ఇచ్చాను కానీ పూలు పెట్టి కానీ వాటిని తీసుకెళ్తాను మర్చిపోయాను, తర్వాత తీసుకెళ్ళి అయ్యాను అన్నాడు. అప్పుడు ఆమె చెప్పిందంట అందరికి వెళ్ళి సంగతి, మాస్టర్ గారికి పూలు అందరి కాదు, నా మరలను కొనుక్కొచ్చుకున్నాను, మంచం మీద పెట్టాను, కూరగాయలు కూడా పెట్టాను, నేను ఆ పని మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ పూలు ఏం తీసుకెళ్ళాను, కానీ పాస్టర్ మీద మీరు ఎంత నిందేస్తారా అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత అందరు నమ్మారు. నమ్మిన తర్వాత అప్పుడు ఆ సంఘ పెద్ద భార్య వచ్చి పాస్టర్ కాళ్ళ మీద పడి అయ్యా నువ్వు క్షమించైనా పేరు ఏమంది క్షమించమని కాళ్ళు పట్టుకుంటాను. నేను క్షమించను, నా పరువంతా నా భక్తి అంతా పాటు చేశాను, నన్ను అందరికి అల్లరిపాలు చేశాను, మాటలో క్షమించమని సరిపోయిద్దా, నేను క్షమించనని చెప్పి అట్లాగే సేవ చేస్తాను. ఆ సేవ చేస్తూ ఉన్నా కొద్దిని రోజు వచ్చి అడుగుతుందంట క్షమించమని అడిగితే ఏమి క్షమించలేదా. ఇక ఇంతలెట్టాగే నవంబర్ నెలలో ఉపాస కూడికి వచ్చినట్ట, ఉపాస కూటాల్లో ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ శుద్ధీకరణ కూటాలకి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఈ క్షమించమన్న దగ్గర ఒక ఎత్తైన మనిషి చాలా తంగి చేసుకుని తగతగ మెరుస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ పాష్ గారినంట ఆ స్థలంలో ఉన్నాడంట, అవతల స్థలంలో నలుగురు వచ్చి కర్రలు తీసుకుని బాధపడుతున్నారు. ఇదేంటి ఆ దుర్మార్గురాలు నన్ను అవమానపరిచి అందరూ చెప్పి నా పేరు చెడ్డ పేరు తెచ్చిన ఆమె నామం నేను ఇత్తని మనిషి ఉన్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు, మరి నన్ను ఏంటి వీళ్ళందరూ నన్ను నలుగురు కలిసి పడుతున్నారు అని చెప్పి అప్పుడు ఆ తుల్లిపడలేసి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ప్రార్థించాడు. ప్రభు ఏంటి ప్రభు తప్పు చేసిన దగ్గర మంచిగా ఉన్నాడు, నేను ఎంత ప్రార్థన చేసి ఎంత సేవ చేసి ఇన్ని ఆత్మలు రక్షిస్తే మరి నాన్న పడుతున్నారు ఏంటి ప్రభు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, నా కుమారుడా నువ్వు సేవ చేసిన మాట మంచిదే, వాక్యం బాగా చెప్తావు, ప్రార్థన బాగా చేస్తావు, ఆత్మను రక్షించావు మంచిదే, కానీ ఆ వ్యక్తిని నీవు క్షమించలేదు. ఆ వ్యక్తిని నేను క్షమించాను, ఆ వ్యక్తి నేను ఆమెను క్షమించాను, కానీ నువ్వు క్షమించదు కనుక ఆమె నేను క్షమించాను. నువ్వు క్షమాపడలేదు కనుక నువ్వెంత పాస్కరమైనా నువ్వెంత భక్తుడివైనా ఎన్ని లక్షల మందికి సంపాదించినా నీలో క్షమాపడలేదు కనుక అందుకే వాడు నిన్ను శిక్షిస్తున్నారని చెప్పాడు. చూసారండి, అందుకే యేసుప్రభువు వారు క్షమించే మనసు ఆయన మనలో ఆ క్షమాపణ మనం కూడా క్షమించే మనసు ఉంటే అదే మనకి శుద్ధీకరణ కూడిక. స్వతం చెప్పండి, మనం కూడా మన పక్క వారినో ఇరుగు వారినో పొరుగు వారు మన ఎద్దకు వచ్చిన చాలా అమ్మ పొరపాటు అయిందని అన్నప్పుడు మనం కూడా క్షమిస్తే అప్పుడు ఆ క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించను కాక. అందుకని క్షమాపణ కలుగుతున్నాడు. దేవుడు ఒక్కడే పాపములను క్షమించేవాడు. ఆయన పాపాలు క్షమించకపోతే మనం ఇక్కడ బతికుండవడమే కాదండి. అందుకని మనం ఎట్లా దేవుడు క్షమించాడు మన యొద్దకు వచ్చినప్పుడు కూడా మనం కూడా వాళ్ళని క్షమించాలి. అందుకే పేతురు అడుగుతాడు, ప్రభువా నా ఎల్ల ఎవరైనా తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 70 ఏళ్ళు మాట అంటే 70 ఏళ్ళు అంటే వచ్చిందాకా క్షమించమని అర్థం. స్వతం చెప్పండి, మనం చనిపోయే వరకు కూడా క్షమించాలి. ఆయన వచ్చి మనం అడగకపోతే వెళ్ళవసలన్న వాడికి. అందుకని క్షమాపణ గుణం మనలో కలిగి ఉండాలి. ఆ పాపాలు క్షమించేది ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన మనం క్షమించారు కనుక ఆ ఒక్క దేవుడు మనం క్షమించారు కనుక మనము కూడా ఇతరులను క్షమిస్తే మనకి నిత్య రాజ్యంలో మనకి
స్థానం ఉన్నది. క్షమించకపోతే మనకు కూడా శిక్ష ఉన్నది. హల్లెలూయ. అందుకేగా పాపాత్మురాలు కన్నీళ్లతో ప్రార్థన చేసి పాదలు కడిగింది. ఆయన అత్తరపోసింది, ముద్దు పెట్టుకుంది. ఆ పరిశీలి అంటాడు, ఈ పాపాత్మురాలు ఆయన పాదలు పట్టుకుంది. నిజమైన ప్రవక్త అయితే ఆ పాపాత్మురాలు పాదలు పట్టుకుంటే ఈయన ప్రవక్త అయితే ఊరుకుంటాడా అని మనసులో సొనుక్కుంటున్నాడు. అప్పుడు ఏసేమన్నాడు, పరిసయ్యుడితో అన్నాడు, పరిసయ్యుడా, నన్ను పిలిచే భోజనానికి, కానీ నా కాళ్ళకు నూనె ఇచ్చావా? నా తలకేమన్నా నూనె పెట్టావా? నేను వచ్చిన కాడ నుంచి ఆమె నా పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఏడ్చి నా పాదాలు తడిపింది. తన అందమైన కురులతో నా పాదాలు తుడిచింది. తను కలిగిన జట్టమాంస అత్తర నా పాదాల మీద పోసి నన్ను ముద్దు పెట్టుకుని, నువ్వేమన్నా నా పాదాలకు నీళ్ళు ఇచ్చావా? నా తలేమో నూనె తంటేవా? నన్ను ఏమైనా ముద్దు పెట్టుకున్నావా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాట అనక ముందు అన్నాడు, పరిసయ్యుడా, ఒక ఆయన 50 రూపాయలు అప్పున్నాడు, ఒక ఆయన 500 రూపాయలు అప్పున్నాడు. ఇద్దరిని అడిగాడు ఆ యజమానుడు. అడిగినప్పుడు ఇద్దరు అన్నారు, అయ్యా కొద్ది కాలం కడతామన్నారు. అప్పుడు ఆ రాజు గారికి ప్రేమ కలిగి ఇద్దరిని క్షమించాడు. వరే కట్టొద్దులే పాండిరా అన్నాడు. ఇద్దరిని కట్టొద్దని పొమ్మన్నాడు. పొమ్మన్నప్పుడు ఇప్పుడు ఏం చేశారు, ఇద్దరు ఇళ్ళకి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ క్షమించినట్టు అన్నాడు యేసు ప్రభువు. ఎవరిని? పరిచయం. అయ్యా 500 రూపాయల నుండి క్షమించినట్టు అన్నాడు. 50 రూపాయల కంటే 500 ఎక్కువ కదా, 500 క్షమించాడండి ఇతనికి అన్నాడు. అలాగే మంచి మాట చెప్పాడు కనుక ఆమె వచ్చిన కాడ ఈ మాట చెప్పాడు, నువ్వు తలాంటి లేదు, నా కాళ్ళు నీవు లేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. వచ్చిన కాడ నుంచి ఆమె పరిచయం చేసింది, నన్ను ముద్దు పెట్టుకున్నాక ఆ నిస్తార పాపములు చేసింది. ఆ నిస్తార పాపాలు క్షమించబడాలి. నేను స్తోత్రం చెప్పండి. క్షమించే మనసు ఉండాలి. క్షమించే మనసు అనుకుందంటే యేసయ్య గొప్పడు. యేసయ్య వాక్యం అంటే మన జీవితంలో కూడా, యేసయ్య బిడ్డలం అయితే మనము కూడా మన ఎడల ఎవరైనా అపరాధం తప్పుదం చేస్తే మనము కూడా వాళ్ళని క్షమిస్తే అప్పుడు మనకి ఆయనతో బిడ్డలుగా ఉంటాము. బిడ్డ అంటాడు, కుమారుడా ధైర్యం తెచ్చుకో అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బిడ్డ ధైర్యం తెచ్చుకోమని చెప్తే ఆయన నిత్యత్వంలోకి తీసుకెళ్తాడు. అట్టి కృపాదేవున పరలోక తండ్రి మనకు పడి ఇవ్వాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేది. ఈ సంవత్సరం గత సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నెలలో మన ఏదైనా పాప దోషం ఉంటే మనం ఎవరన్నా క్షమించకపోతే ఈ వాక్యాన్ని బట్టి క్షమిస్తాను ప్రభువా, క్షమిస్తాను, నాకు నిత్యత్వం కావాలి, నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ కావాలి ప్రభు అని మనం కూడా క్షమించే మనసు కలిగి దేవుని సాగిపోదాం. అటు కృప మహదర్శం ప్రభు మనందరూ దయచేది కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలు ప్రార్థన చేసి మనం సెలవు తీసుకుందాం. రాత్రి నేను మీకు ఒక మాట చెప్పాను కదా, రాత్రి ఏమని చెప్పాను వాక్యం? దేవుడు ఒక్కడే అన్నా కదా. రాత్రి మా ఇంటిని మహత్కారం చేశాడు దేవుడు. మా మనవరాలకి మనవడు జనాలు తగ్గుతున్నాయి, వత్తని పోతున్నాయి. రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళాము. తర్వాత నేను భోజనం చేసి మరియు పాఠశాలలో వస్తే వాళ్ళు మాట్లాడుతూ అంతా 11:30 అయింది టైం. రాత్రి 11:30 అయిన తర్వాత వెళ్ళి అక్కడ కొనుక్కున్నాను. బాగా కూలి పడుతుంది. 12 గంటలకల్లా మా పెద్ద మా అమ్మాయి ఫోన్ చేసింది, నాన్న పిల్లలు బాగా జ్వరం వచ్చింది రా అని. అప్పుడంతే అసలు కాలిపోతుంది చేయండి, అంత జ్వరం వచ్చేసింది పిల్లలు. అసలు పిడిచొచ్చిద్దామని పిలిచిన భయం వేసింది అన్నమాట. అప్పుడు ఈ పాస్టర్ గారు నేను కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఉదయం వరకు ప్రార్థన చేశాను. ఆ తర్వాత ప్రార్థన చేసి 2:30 గంటలు కూర్చున్నాను. అట్లాగే 10 గంటలు కూర్చున్నాను కదా. 2:30 అయ్యేటప్పటికి ఆ బిడ్డ దగ్గర నుంచి ఒక శక్తి ప్రభావం అది మూట కట్టుకుని వెళ్ళిపోవడం. అది వెళ్ళిపోగానే బిడ్డ చక్కగా ఒళ్ళంతా చల్లబడిపోయింది, చక్కగా నిద్రపోయింది. ఏదో స్తోత్రం. ఇంతవరకు జనం రాలేదు. చక్కగా తెల్లారి కాస్త ఆహారం తిని స్నానం చేసిన రోజులు అనుకుంటాను. పిల్లల చూసి చాలా భయం వేసింది. 3 గంటల వరకు ప్రార్థన చేసి ఇక కొనుక్కున్నాం. ఆ తర్వాత నేను 4 గంటలు ప్రార్థన చేసి అందరి వరకు అప్పుడు నేను కాసేపు స్తోత్రం చెప్పండి. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకాలు చేసే దేవుడు రాత్రి అద్భుతంగా బిడ్డలను కాపాడాడు. ఇక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకూడదని దేవుడు ఇద్దరు పెట్టాడు.
అప్పటి గంతులు వేసుకుంటారు. సాతాను శక్తి పెట్టి, ఎందుకంటే ఆ వినాయకుడు బొమ్మ పెట్టి దండం పెట్టమనంటారు స్కూల్లో. దండం పెట్టమంటే పిల్లలు దండం పెట్టలేదు కావాలి, పిల్లలు నాకు బెదిరేశారు. అక్కడ భయపడింది పిల్లలు. అది చూపించాడు దేవుడు. ఆ వినాయకుడు బొమ్మ ఆ పట్టతో బొజ్జతో రావటం, వాడు అక్కడ నుంచి పిల్లల దగ్గర నుంచి అట్లాగే పైకి వెళ్ళిపోయాడు. పారిపోయిన తర్వాత ఒక్కొక్క యవనస్తురాలు పిల్లల దగ్గర నుంచి మూట కట్టుకుని వెళ్ళిపోతున్నారు, మీ దగ్గర ఉండాలి అని చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి. అద్భుతం చేసే దేవుడు మన సమస్య వచ్చినప్పుడు మనం అలాగే కూర్చొని ప్రార్థన చేస్తే లేదు అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్యకాలు చేస్తాం. అందుకని దేవుడు ఒక్కడే అద్భుతాలు చేసే దేవుడు. ఆయన దగ్గర కూర్చొని నిలబడాలి. సినిమాలు తెల్లవారుజాముగా చూస్తారు, సీరియల్ తెల్లవారుజాముగా చూస్తారు, నిద్రపోరు. కానీ దేవుని దగ్గర తెల్లవారుజామున దాకా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాం. రాత్రి 4 దాకా దేవుని కృపను బట్టి శుద్ధిస్తానే ఉన్నాం, ప్రార్థన చేస్తాం. వదిలి నీకు ఎట్లా తగ్గిందా దేవునికి మహిమ. ఫోన్ చేసిన తర్వాత మీకు ప్రార్థన చేశారయ్యా, అప్పుడు మేము కూర్చునేవాళ్ళం, ప్రార్థన చేసిన తర్వాత మోషన్ దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ప్రార్థన అనేది ఆయుధం ఉండాలి. మన ఆయుధం అది. ఆయుధం పట్టిన సార్లు అది పారిపోయింది. ఏ రోగమైనా సరే దానికి ఎదురులేదనమాట. ప్రార్థనకు ఆయుధాన్ని మించిన శక్తి ఇంకేది లేదు. అందుకే ప్రార్థనా శక్తి మనం కలిగి ఈ శుద్ధీకరణ కూటాలు అందరూ కూడా ప్రార్థన ముందు సాగని నేను ప్రభుత్వ పేట మనం చేస్తాను. దండమెడి చదువుతున్నా, ప్రార్థనలు ఎక్కువ సాగదు. దేవుని సరే రావటం మానమాక పద్ధతి మాట మీకోసమే శుద్ధీకరణ కోట. కనుక మీరందరూ కూడా నాకు ఎన్నో పనులు ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. ఎల్దర్స్ కాదు చెప్పేసాను, కానీ ఎక్కడికి రాదు. ఈ 10 రోజులు ఇక్కడే ఉంటారు. ప్రార్థన ఎదుగా బిడ్డలను బలపరుచుకోవాలి, బిడ్డలను కడుక్కోవాలి, దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. మీరు కూడా టయాన్ని పాటించి చక్కగా వచ్చి ప్రార్థనలు ఎదగండి అమ్మ. 3-4 ముచ్చుగా మురిగిపోయి దేహం ఏ దినం ఏమైందో తెలియదు. జ్వరం వస్తే ఎంత గొప్ప మనిషి నాకు వెళ్ళి పొగరిసి పడిపోవటమే మానసం. ఎక్కడ హాస్పిటల్లో మానసం పొగరిసి పడిపోవటం. ఎంత మనిషి అయితే ఎంత బలం ఉంటే ఎంత ఎవరు ఎంతసేపు ఉండేది ఆ బలం. కనుక మళ్ళీ తగ్గితేనే మరి శక్తి పొందుకుంటాం. అలాగే మనం కూడా దేవుని శక్తి పొందుకుని దేవుళ్ళ ముందు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు అందరినీ కూడా దీవించును గాక. ఆమె తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకొని ఈ ప్రజలను లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకొని నీ ప్రజలను లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు. క్షమించే మనసు
కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు, నన్ను చేశావు. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. అందరూ ప్రార్థన చేసుకుంటారు. క్షమించే మనసు కలిగింది, ఫలించే జీవమిచ్చే పరలోకంలో మనం పౌరత్వంగా ఉండాలంటే క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించమని క్షమించని మన దగ్గరికి వస్తే వారిని క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు తప్పక మనం పరలోకంలో పౌరులుగా జీవిస్తాం. ఆయన కృప, ఆయన కృప, ఆయన అనంత జ్ఞాని. మనం మట్టి పురుగు. రాత్రి ప్రార్థన లేఖించి పాపమును క్షమించేవాడు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు నమ్ముకున్న నీవు నేను మనల్ని ఎవరన్నా అపరాధం చేస్తే వారిని క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు మనం పరలోక పౌరులుగా ఉంటామని దేవుడి రాత్రి మాట్లాడుచున్నాడు. ఈ మాటలు విన్నా బిడ్డలారా మనందరం దేవుల్లో ప్రార్థన చేద్దాం. అందరూ ఒక నిమిషం ఏకమనసుతో ఒక నిమిషం చేయండి ప్రార్థన. ఒక నిమిషం. ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం సహాయం వచ్చిన అందరికీ సకల పరిస్థితి దేవుడు సదాకాలం తోడయుడు కాక. ఆమేన్. ప్రవేశ రక్తమే చెయ్యి, ప్రభు శివ రక్తమే చెయ్యి, ప్రవేశ అయినాము సంపూర్ణ. ప్రార్థన చేసుకుంటాం.